గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ పోలీసులు ఆదివారం అరెస్ట్ చేసిన హైదరాబాదీ డాక్టర్ సయ్యద్ అహ్మద్ మొహీనుద్దీన్ విచారణలో సంచలన విషయాలు బయటపడ్డాయి. సయ్యద్ అహ్మద్ సామూహిక విష ప్రయోగానికి ప్లాన్ చేసినట్లు దర్యాప్తులో తేలింది. రాజేంద్రనగర్ సర్కిల్ పోర్ట్ యూ కాలనీలో నివాసం ఉంటున్న మొహీనుద్దీన్ చైనాలో ఎంబీబీఎస్ చదివాడు. ఆన్లైన్ కన్సల్టెంట్ డాక్టర్గా పనిచేస్తూనే ఉగ్రవాదులతో పరిచయం పెంచుకున్నాడు. పాకిస్తానీ హ్యాండర్ల నుంచి అందిన ఆదేశాల మేరకు దేశంలో ప్రాణాంతకమైన రెసిన్ కెమికల్తో దాడులు చేసేందుకు పథకం రచించినట్లు తెలుస్తుంది. రెసిన్ను ప్రపంచంలోనే అత్యంత ప్రాణాంతకమైన జీవ విషాల్లో ఒకటిగా నిపుణులు చెబుతున్నారు. రుచి, వాసన లేకపోవడం దీని ప్రత్యేకత. గ్లాస్ నీటిలో కలిపిస్తే ఎవరూ అనుమానించలేరని నిపుణులు చెబుతున్నారు. పోలీస్ వర్గాల ద్వారా కూడా తెలుస్తుంది. సులభంగా దొరికే ఆముదం గింజల నుంచి దీనిని తయారు చేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. దేశంలోని ప్రధాన నగరాల్లో మంచినీళ్లు, గుడి ప్రసాదాల్లో ఈ విషాన్ని కలిపి ప్రపంచంలోనే అతిపెద్ద సామూహిక విష ప్రయోగానికి పాల్పడి వేలాది మంది మృత్యువాత పడేలా ప్లాన్ వేసినట్టు పోలీసులు గుర్తించారు. గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ పోలీసులు ఆదివారం అరెస్ట్ చేసిన హైదరాబాదీ డాక్టర్ సయ్యద్ అహ్మద్ మొహీనుద్దీన్ విచారణలో సంచలన విషయాలు బయటపడ్డాయి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల ఫోన్లో అందిస్తారు. రమేష్ వైట్ల, ఏదైతే 2 రోజుల క్రితం గుజరాత్ ఏటీఎస్ అరెస్ట్ చేసిన డాక్టర్ సయ్యద్ మొహీనుద్దీన్ ని విచారించినప్పుడు అత్యంత కీలకమైన విషయాలు వెలుగులోకి రావడం జరిగింది. అయితే ప్రపంచంలోనే అతిపెద్ద దాడి, అంటే అతిపెద్దదైన ఒక దాడి చేసి పెద్ద సమూహంగా అందరినీ చంపాలని ప్లాన్ చేశారు. దీనికి సంబంధించి ఒక రెసిన్ అనే ఒక విష పదార్థాన్ని కూడా తయారు చేశారు. దీనికి సంబంధించి కొంత మెటీరియల్ కూడా సయ్యద్ మొహీనుద్దీన్ దగ్గర దొరకడం జరిగింది. అయితే ఎంబీబీఎస్ చైనాలో చేసి హైదరాబాద్కు వచ్చి ఆన్లైన్ ద్వారా ట్రీట్మెంట్ చేస్తున్న సయ్యద్ మొహీనుద్దీన్ కి సంబంధించి అతన్ని అరెస్ట్ చేసినప్పుడు చాలా కీలక విషయాలు బయటపడ్డాయి. ముఖ్యంగా సామూహిక దాడులు పాల్పడాలి. సామూహిక దాడులు అంటే మొత్తం ప్రపంచం మొత్తం నివరపోయే విధంగా చూడాలి. అంతేకాకుండా పెద్ద మొత్తంలో అందరిని చంపివేయాలి. అంటే ప్రసాదాలు కావచ్చు, లేకుంటే వాటర్ లో ఒక విష ప్రయోగం చేసి ఆ మేరకు అందరినీ చంపివేయాలని చెప్పి ఒక ప్లాన్ చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి సయ్యద్ మొహీనుద్దీన్ తో పాటు మరో ముగ్గురు కూడా గుజరాత్ ఏటీఎస్ 3 రోజుల క్రితం అరెస్ట్ చేసి వాళ్ళని గుజరాత్ తీసుకువెళ్ళింది. అయితే వీళ్ళని తీసుకువెళ్ళి విచారించినప్పుడు ఈ విషయాలకు మొత్తం కూడా వెలుగులోకి రావడం జరిగింది. అయితే ఇప్పుడు ఏదైతే ఢిల్లీలో జరిగిన బ్లాస్ట్ తర్వాత ఇప్పుడు సయ్యద్ మొహీనుద్దీన్ స్టేట్మెంట్ అత్యంత కీలకమని చెప్పొచ్చు. ఎందుకంటే ఢిల్లీలో నడుస్తున్న కారులో బ్లాస్ట్ కావడం, ఆ తర్వాత పెద్ద ఎత్తున చాలా మందిని చంపివేయడం